అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ ఎంపీలు చాలా గరంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు బడ్జెట్లో ఏమాత్రం తెలంగాణకి కేటాయించకపోవడంతో కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. మనతో మల్లు రవి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఉన్నారు. మల్లు రవి గారిని అడుగుదాం. మల్లు రవి గారు, ఏం జరిగింది? ఎందుకని బడ్జెట్లో మీకు తెలంగాణకి మొండి చేయి చూపించారు? తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, 2 బీజేపీ, 8 మంది బీజేపీ ఎంపీలు, 2 బీజేపీ మినిస్టర్లు ఈ తెలంగాణ బడ్జెట్ గురించి ఏమి పట్టించుకోలేదు. కాబట్టి అదే రకంగా ఈ మోడీ ప్రభుత్వం బీహార్, ఆంధ్రప్రదేశ్ ఎంపీల సపోర్టుతో కొనసాగుతుంది. కాబట్టి ఇది కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లాగా లేదు. ఈ బడ్జెట్ ప్రత్యేకంగా బీహార్కి, ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగానే ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ప్రత్యేకంగా క్యాపిటల్ సిటీ కోసం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి కానీ, ఇండస్ట్రీ గురించి కానీ, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ గురించి ఇచ్చినవన్నీ కూడా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పిచ్చారు. మరి విభజన చట్టం ఇద్దరికి వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో హామీలు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకుండా ఈ రకంగా ఇవ్వటం వల్ల తెలంగాణలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంలో ఒక రాష్ట్రంగా గుర్తిస్తున్నారా లేదా? నిన్న మొన్న మణిపూర్ని గుర్తించకుండా ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గుర్తించకుండా చేశారని మేము భావిస్తున్నాం. రేపు నుంచి మేము మాకు రావాల్సినటువంటి ఈ ఐఐఎం యూనివర్సిటీ కానీ, ఐఐఎం ఇన్స్టిట్యూట్ కానీ, దాంతోపాటు రైల్వే కోచింగ్ సెంటర్ కానీ, దాంతోపాటు స్టీల్ ఫ్యాక్టరీ కానీ, హైదరాబాద్ చుట్టూ హైటెక్ ఎంప్లాయ్మెంట్ కానీ, వీటన్నిటి గురించి మేము పోరాటం కొనసాగిస్తాం. దాంతోపాటు అక్కడ ఆంధ్రాలో పోలవరం గురించి మాట్లాడి దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. మా దగ్గర మొదలు కూడా కానటువంటి మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి పేరు కూడా ఎత్తలేదు. అంటే తెలంగాణ ప్రజలు ఏం మాట్లాడారని తెలంగాణలో ఉన్న ఎంపీలు, బీజేపీ ఎంపీలు మాట్లాడారని అనుకుంటున్నారు. మనం పోరాటంలో ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలే ముందుంటారు. తెలంగాణ ప్రజల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ ఒక పోరాటం చేసి తెలంగాణకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలందరికీ చెప్పి తెలంగాణకి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుంది. ఎందుకని సార్ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఈక్వల్గా ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం రూలింగ్ గవర్నమెంట్కి 8 మంది ఉన్నారు, అలాగే బీజేపీకి కూడా 8 మంది ఉన్నారు. ఇంతమంది ఎంపీలు ఇచ్చినప్పుడు కూడా ఎందుకని మీకు కేటాయింపులు జరగలేదు? అసలు మీరేం అడిగారు? 8 మంది బీజేపీ ఎంపీలు అసలు పట్టించుకోలేదు. వాళ్ళు పోయి మంత్రులు, ఈ ఎంపీలంతా పోయి తెలంగాణని ఈ రకంగా వదిలితే తెలంగాణ ప్రజలు కోప్పడతారు. మేము ఓట్లప్పుడు చెప్పాము. మన ఓట్లు అడిగేటప్పుడు బీజేపీ అభ్యర్థులు ఏం చెప్పారు? నా దగ్గర ఉన్న అభ్యర్థి కూడా ఏం చెప్పాడు? మా ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మేము గెలిస్తే తెలంగాణకి అని ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. ఏమైంది? అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసుకొని వచ్చేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. ఇక రాష్ట్రానికి రావాల్సి ఏవైతే బడ్జెట్లో పెట్టాలని చెప్పి ప్రధానమంత్రిని కోరారో ఆ రకంగా అన్నీ వచ్చే వరకు కూడా తాము పోరాడతాం, కేంద్రం మీద పోరాడతాం. అన్ని బడ్జెట్లో ఇవ్వాల్సినవి ఇవ్వలేదు కాబట్టి కనీసం స్పెషల్గా కేసుగా తీసుకునైనా సరే తమకు కేటాయింపులు, తెలంగాణకి కేటాయింపులు ఇవ్వాలని చెప్పేసి కూడా మల్లు రవి కోరుతున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.